సుంకిశాల ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ కూలినా కాంట్రాక్టర్ పై చర్యలేవని ప్రశ్నించారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 432 కోట్లు ఫేక్ బ్యాంక్ గ్యారంటీ చూపించిన మేఘా కృష్ణారెడ్డిని సర్కారు ఎందుకు వెనకేసుకొస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం రేవంత్ మధ్య కృష్ణారెడ్డి అవినీతిని సెటిల్ చేస్తున్నట్లు ఆరోపించిన మహేశ్వర్ రెడ్డి ప్రూవ్ చేసేందుకు సిద్ధమన్నారు. మేడిగడ్డ మీద ఎంక్వైరీ జరుగుతున్న కంపెనీకే వేల కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇస్తున్నారని మండిపడ్డారు. మేఘా కృష్ణారెడ్డి గారు ఆ నాసిరకం పనుల వలన నిన్న జరిగినటువంటి సుంకిశాల ప్రాజెక్టు కూలిపోవడంతో 10 రోజుల నుంచి ప్రభుత్వం దృష్టికి రాలేదా? ఒకవైపు మీరే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పారు. మీరే కాళేశ్వరంలో నాణ్యత లేదు, కాంట్రాక్ట్ లోపాలు ఉన్నాయి, కాంట్రాక్టర్ని బ్లాక్లిస్ట్ చేయాలని చెప్పారు. అదే కాంట్రాక్టర్కి అమృతలో మీరు 1,300 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు. కొడంగల్లో మీరు అదే కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారు. ఈరోజు పూర్తిగా కుప్పకూలినటువంటి సుంకిశాల ప్రాజెక్టులో కూడా 1,400 కోట్లను మరి ఇంత పెద్ద ఎత్తున ఎస్కలేట్ చేసి దాన్ని 2,215 కోట్లకు చేసినా ఇంకా 4,000 కోట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారంటే ఏ రకమైనటువంటి ఆలోచనతోటి మీరు మెగా కృష్ణారెడ్డి ద్వారా ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో తేట తెల్లమవుతున్నది. సుంకిశాల ప్రాజెక్టు చేసినటువంటి మెగా కృష్ణారెడ్డి మీద తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధ్యులైనటువంటి కాంట్రాక్టర్ని వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రాజెక్టు మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుంది, ముఖ్యమంత్రి గారి పరిధిలోకి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి, విజిలెన్స్ కమిటీ వేసి మరి గతంలో ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా కలిసి కాళేశ్వరంతో పాటు ఇవన్నీ కూడా సిబిఐకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రాజెక్ట్ నిర్మాణ పనిలో చేస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రమాద విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోవడమో, ప్రభుత్వం పూర్తిగా 10 రోజుల నుంచి గోప్యంగా ఉంచడానికి కారణాలు ఏందో ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది.